కొరియర్ స్కామ్ ఇది చాలా ఈజీ. కొరియర్ స్కామ్ ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసేసి, సార్ మీకు మీ కొరియర్ మేము కస్టమ్స్ లో బ్లాక్ చేసాము, మీరు ఇప్పుడు ఆన్లైన్ పార్సల్ మీద ఇరుక్కుంది, అందులో మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి. ఫస్ట్ థింగ్, అసలు నా పేరు మీద పార్సల్ వెళ్ళడం ఏంటి, నా పార్సల్ లో డ్రగ్స్ దొరకడం ఏంటి? పార్సల్ వచ్చింది అనగానే నేను ఆర్డర్ చేయకుండా కూడా నాకు వచ్చిందంటే ఇది ఫ్రీయే కదా, గిఫ్టే కదా అని చెప్పేసి అనుకొని దాని తర్వాత ఓటీపీ చెప్పడము, ఇంకా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం. ఎందుకంటే మన ఇండియాలో కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఫ్రీగా వస్తే అసలు వదలరు. ఒక సామెత కూడా ఉంది, అది కొంచెం వేరే రకం కూడా చెప్పుతా, ఏమనుకోని ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతాడు కదా. సో అట్లా ఈ ఫ్రీ దానికి ఎక్కువ మైండ్ సెట్ అలవాటు పడిపోయి ఇట్లాంటివి స్కామ్లలో ఎక్కువ ఇరుక్కుంటున్నారు. అండ్ వాళ్ళకు కూడా తెలుసు మైండ్ సెట్, జనాలకు ఫ్రీగా వచ్చిందని అంటే ఇక వాళ్ళు రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి. సో అట్లా కొరియర్ ఏదన్నా మీకు వచ్చింది అని అంటే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ సార్ అన్నట్టు కామన్ సెన్స్. ఈ రోజు జంతువులకు ఇయ్యంది మనుషులకు ఇచ్చింది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ కూడా మర్చిపోతే ఇగో ఇట్లాంటి పెద్ద స్కామ్లలో ఇరుక్కుంటాం అనమాట. సో అందుకోసం ప్రజెన్స్ ఆఫ్ మైండ్, కామన్ సెన్స్ ఇక్కడ యూజ్ చేయాలి. నేను కొరియర్ చేసినా లేదా ఒక్కొక్కసారి చెక్ చేసుకొని తర్వాత కాల్కి రెస్పాండ్ కండి, అది జెన్యూన్ అయితే అయిపోతుంది. అంతే అంతే. ఓన్లీ థింగ్, మనం ఇచ్చామా, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చారా, లేదు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదు, అక్కడతో అయిపోయింది.